ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న తిరుపతిలో జరిగింది హృదయ విదారకం. దేవుణ్ణి దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవటం వినటానికే బాధగా ఉంది. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమే. అయితే ఎందుకిలా? ఇటువంటి జరగకుండా మనం నివారించలేమా? ఒక్కసారి దీన్ని నేనిప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను మాట్లాడట్లా. అది భావ్యం కూడా కాదు. ఎందుకనంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అక్కడికెళ్ళి దాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయి దాని మీద నిజానిజాలు బయటకు వచ్చిందాకా అందరం ఆగటం మంచిది. కాకపోతే కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఇది నేను ఇవాళ చెప్పట్లేదు. నేను ఇంతకు ముందు ఒక 2-3 నెలల క్రితం అనుకుంటాను, దైవ లేకపోతే అంతకు ముందు నేను తిరుమలలో దైవ దర్శనం మీద ఒక వీడియో చేశాను. ముఖ్యంగా నా పాయింట్ అలా క్రౌడ్ మేనేజ్మెంట్. ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే అదేదో మామూలు పోలీసులు లేకపోతే టీటీడీ మామూలు స్టాఫ్ వాళ్ళు మేనేజ్ చేయటం అనేది అసలు శుద్ధ తప్పు. నంబర్ 1 నా దృష్టిలో నాకున్నటువంటి ఆలోచనలు చెప్తాను. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ సబ్జెక్ట్. అంత తేలికైన సబ్జెక్ట్ కాదు, సెన్సిటివ్ సబ్జెక్ట్ కూడా. దీన్ని చాలా 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 స్టడీ చేయాల్సి ఉంటుంది దీనికోసం. నేను లాస్ట్ టైం నా వీడియోలో నేను అబ్జర్వ్ చేసి చెప్పాను. నేను చేయలే, నేను వెళ్ళలేదు. అమెరికా నుంచి వచ్చిన మా డాటర్ చెప్పింది నేను మీకు చెప్పాను. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో జరుగుతున్నటువంటి తప్పులేంటి, అసలు అక్కడ ఎలా జరుగుండాలి, ఎలా జరుగుతూ ఉండాలనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఎందుకనంటే మీరు ఒక స్థాయి వరకే ఈ ధర్మదర్శనం స్పెషల్ టికెట్లు అన్నీ అక్కడి నుంచి అన్ని అందరు కలిసే కూర్చోబెడతారు. ఓకే, మీరు అది నేను దాని గురించి మీ పాలసీ విధానం ఏదో తీసుకోండి, నేను దాని గురించి కూడా మాట్లాడట్లా. క్రౌడ్ రన్నింగ్గా వెళ్ళేటట్టుగా ఎందుకు చేయలేరు? దీని మీద ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయట్లేదని కూడా నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఎందుకంటే దూరం గుండి మనం మాట్లాడే బదులు అక్కడ పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నాకున్న సూచనలు ఏంటో కొన్ని చెప్తాను. అది ఇదైతే నేను ఎవరినో అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడానికి కాదు, నాకు వస్తున్నటువంటి ఆలోచనలు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ నంబర్ 1. రెండోది, మీరు రన్నింగ్ అని నేను ఎందుకు అంటున్నానంటే మీరు ఆ క్యూలో కూర్చోబెడుతున్నారు. ఒక్కొక్క హాల్లో సుమారు ఒక 200 మందిని అనుకుందాం కూర్చోబెడుతున్నారు. ముందుగా మీరు చూడాల్సింది ఏంటి, అక్కడ కూర్చునే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అది చూడాలి కదా. ఎంతమంది టీటీడీ బోర్డు సభ్యులు ఈ విషయం పట్టించుకున్నారు? సాధారణంగా ప్రజలు వెళ్ళేటువంటి హాల్లో కూర్చొని చూడాలి వాళ్ళు. నా నేను మ్, నాకు నాకు చెప్పినటువంటి విషయం మీకు చెప్తా. పిల్లలకి ఏదైనా అన్ని గంటలు కూర్చున్నప్పుడు పిల్లలకి ఏదైనా టాయిలెట్స్ అవసరాలు వచ్చినా పెద్దవాళ్ళకు వచ్చినా అక్కడ చూసిన పరిస్థితి చాలా షాక్ అయ్యా నేను. చెప్పింది మా డాటర్ చెప్పిన దాని ప్రకారంగా. ఎందుకనంటే రన్నింగ్ వాటర్ లేని టాయిలెట్స్ ఉన్నాయి, తలుపులు పగిలిపోయిన తలుపులున్న టాయిలెట్స్ ఉన్నాయి, నీళ్లు ఇంకొక చాటు నుంచి మోసుకొని బాత్రూంలోకి వెళ్ళేటువంటి టాయిలెట్లోకి వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంది ఆ హాల్స్లో, టాయిలెట్స్కి వెళ్ళే చోట. అంటే మీకు అనిపించవచ్చు ఇది మీకు చిన్న విషయం కావచ్చు, కానీ ఇదే పెద్ద విషయం. సౌకర్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ దృష్టి సారించాలి. ఎప్పుడో కట్టిన టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ లేని పరిస్థితి అక్కడ ఉన్నదంటే ఏమనుకోవాలి? ఇవి ఒక్కసారి టీటీడీ కూడా వీటి మీద కూడా దృష్టి సారించాలా. ఒక్కసారి పర్సనల్గా వాళ్ళు విజిట్ చేసి ఇటువంటి అన్ని చూడాలి. అధికారులు చెప్పింది నమ్మి వెళ్ళిపోకూడదు. వాళ్ళు పర్సనల్గా ప్రతిదీ అణువణువు తనిఖీ చేసినప్పుడే తెలుస్తుంది ఇవన్నీ కూడా. తర్వాత అంతకన్నా ముఖ్యమైనది, సరే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, తర్వాత సౌకర్యాలు ఎలా కల్పించాలి, ఈ 2 ప్రధానమైన నా ఉద్దేశం. ఇంతకన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉందండి.
నా దృష్టిలో ఏంటంటే యాటిట్యూడినల్ చేంజ్ ఇన్ ద క్రౌడ్. దీని గురించి ఎందుకనో ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రతి వాళ్ళకు కూడా ఈ మాట్లాడటం కష్టం అవుతుంది. నేను యాటిట్యూడినల్ చేంజ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక హాల్లో ఉదాహరణకి 200 మందిని కూర్చోబెడుతున్నారండి. ఒక కొంత టైం అయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టడం కూడా ఓవర్ క్రౌడెడ్. నేను నాకు చెప్పిన అబ్జర్వేషన్ ప్రకారంగా ఓవర్ క్రౌడెడ్, ఉండాల్సిన దాని కెపాసిటీ కన్నా మించి కూర్చోబెడుతున్నారు. ఇప్పట్లాగానే తిరుపతిలో జరిగినట్టుగానే కూర్చోబెడుతున్నారు. సరే, తర్వాత ఓపెన్ చేస్తారు. ఈ హాల్ నుంచి రెండో హాల్కి వెళ్ళటానికి ఓపెన్ చేస్తారు. ఒక్కసారి అందరూ తోపులాట్లో వెళ్ళిపోతారండి. తోపులాట్లో వెళ్తారు. అదొక క్యూ సిస్టమ్ ఏం లేదు. ఎవరిని బ్లేమ్ చేయాలా? ప్రజల్ని బ్లేమ్ చేస్తామా? యాటిట్యూడినల్ చేంజ్ తీసుకురావాల్సింది కూడా ప్రభుత్వమే. స్వచ్ఛ భారత్ ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. స్వచ్ఛ భారత్ టాయిలెట్లు కట్టించడం కాదు, ప్రధానంగా టీవీల్లో యాటిట్యూడినల్ చేంజ్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. చాలా డాక్యుమెంటరీస్ వచ్చినాయి ఫీచరింగ్ వాటిని ఎలా దాన్ని ఆ యాటిట్యూడ్స్ మార్చటం కోసం ఎన్ని రకాల టీవీ ప్రాపగాండా జరిగిందో అందరికి తెలుసు కదా. స్వచ్ఛ భారత్లో ఇక్కడ కూడా జరగాలి. యాటిట్యూడినల్ చేంజ్ ఒక్క రోజులో మార్పు రాదు. కంటిన్యూస్గా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి మిగతా చర్యలు ఎట్లా తీసుకున్న, హాల్లో కూర్చున్న వరకు ఏం చేయాలి? హాల్లో కూర్చున్న దానికి అక్కడున్నటువంటి కమిటెడ్ వాలంటీర్సు ఒకరుంటే సరిపోదండి. వాలంటీర్స్ ముందు వాళ్ళ గేటు వదిలే ముందు ఒక 10 నిమిషాల క్లాస్ తీసుకోవాలి, మోటివేషనల్ క్లాస్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి హాల్లో. అది సమయం వృధా అనుకోవద్దు, అదే చాలా ఇంపార్టెంట్. ఎవ్వరూ కూడా తోసుకోకుండా ఉండే పద్ధతుల్లో మోటివేషనల్ క్లాసెస్ చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క రోజులో రాదండి. ఇప్పుడు మొదలు పెడితే ఒక సంవత్సరానికి కొంత యాటిట్యూడ్ చేంజ్ తీసుకురాగలరు. ఇది ప్రధానం నా దృష్టిలో. మిగతా అన్నిటికన్నా కూడా ఇది ప్రధానం. ఎందుకంటే ఇది అన్ని చోట్ల జరుగుతుందండి. ఇప్పుడు స్పెషల్ టికెట్ అంటాడు, వాళ్ళు వస్తారు, ఎక్కడో జాయిన్ అవుతారు, అక్కడ లెటర్స్ తీసుకొస్తారు. ఆ లెటర్స్ ఎక్కడుంటాయి? మళ్ళీ వీళ్ళందరూ అక్కడ ఒక్కసారి గుమ్మిగూడతారు. ఒకరుంటారు అక్కడికి, అందరు గుమ్మిగూడతారు, క్యూలో ఉండదు అక్కడ. అంటే యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్. ఈ యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయాల్సింది ప్రభుత్వమే, టీటీడీనే. దానికి కావలసినటువంటి మోటివేషను, దానికి కావలసినటువంటి ఎడ్యుకేషను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జరగకుండా మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసినా, సౌకర్యాలు కల్పించినా ఇటువంటి జరగవని నమ్మకం లేదు. ఉదాహరణకి నేను ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆ ప్రైమా ఫేసి, నేను ఇంక అప్పుడే కంక్లూషన్ రావట్లేదు. 2000 పట్టేటువంటి చోట 2500 మందిని ఎలో చేసినట్టుగా స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళతోటి వారించడం విన్నా నేను ఇందాక ఆయన మాట్లాడిన దాంట్లో. సో కాబట్టి ఏంటి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ జరగకుండా ఉండాలి. దానికి అధికారులను బాధ్యులు చేయాలి ఎవరైనా కూడా. రెండోది నేను చెప్పిన సౌకర్యాలు, ఒకటి యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్. ఈ మూడు గనక మీరు ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోకుండా కేవలం ఇదేదో ఒక రాజకీయ కోణంలో చూడొద్దండి. ఎందుకంటే అప్పుడే మొదలైనవి. వైఎస్ఆర్సిపి దీని మీద ప్రతి వాళ్ళు వచ్చి టీవీల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ ఉన్నారు. ఇదేమన్నా వాళ్ళ టైంలో జరిగినట్టు కాంట్రాక్టులు అవినీతి కాదు కదా. మేనేజ్ చేయటంలో ఫెయిల్యూర్ ఒప్పుకుంటాం, పాలనా వైఫల్యం అయితే ఉంది, దాన్ని నేను కాదంట్లా. దానికి రెండు తీసుకోవాలి. ఒకటి, పాలనాపరంగా ఎవరైతే తప్పులు జరిగినాయో బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించాలి. జవాబుదారితనం, శిక్షించడం అంటే ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు బాధ్యులు చేయాలి. నంబర్ 1 ఇవాళ జరిగినటువంటి సంఘటనకి, నిన్న జరిగిన సంఘటనకి. దానికన్నా ముఖ్యంగా నేను చెప్పిన సిస్టమిక్ చేంజెస్, రిఫార్మ్స్ టీటీడీ అడ్మిన్లో రావాలి. అది రాకుండా దీర్ఘకాలంలో ఈ ఈ ఇవాళ జరిగిన దానికి ఒకరిని అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తారు, రేపొద్దున మళ్ళీ జరుగుతాయి. ఇటువంటి జరగకుండా ఉండవు, ఆపలేరు ఎవరో కూడా. యాటిట్యూడినల్ చేంజ్ అలాంగ్ విత్ క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ ఫెసిలిటీస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్. అది జరిగినప్పుడే ఇటువంటి ఆపగలం తప్పితే ఏదో ఇవాళ జరిగిన దాని మీద ఒక అధికారి మీద చర్య తీసుకోవద్దని చెప్పట్లా. చర్య తీసుకోండి,
కానీ దాంతోపాటు సిస్టమిక్ చేంజెస్కి ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే ఇది జరుగుతుంది. ప్రస్తుతానికి రాజకీయాలు వద్దు, దయచేసి రాజకీయ కోణాన్ని పక్కన పెట్టండి. దీంట్లో ఎట్లయితే భక్తులకి దాన్ని దర్శనం త్వరగా చేయటానికి ఏ విధంగా మనం చేయగలమో దాని మీద దృష్టి సారించండి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.